అది నమస్కారం. మన నెల్లూరు దగ్గర బుచ్చిరెడ్డిపాలెంలో వ్యవసాయ అధికారి శ్రీహరి, అతను చంపినటువంటి బావమరిది హరికృష్ణ, ఈ హరికృష్ణ భార్య ప్రణతి, పిల్లలు మోగంబిక, కౌశిక్, నలుగురు ఎలా చనిపోయారు రైలు కింద పడి మొత్తం మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఈ రాజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో దైవాలగూడెం మన షాబాద్ దగ్గర, అతని లిస్టులో ఇంకా నలుగురు ఉన్నారంట బ్యాలెన్స్ చంపాల్సిన వాళ్ళు. ఎవరంటే ఆ పిల్ల మేనమామ రాజు, ఆ పిల్ల బాబాయ్ శ్రీనివాసు, ఆ శ్రీనివాస్ భార్య, తర్వాత వాళ్ళకి సహకరించిన నరేష్ అని ఇంకా అతనట. ఈ నలుగురిని కూడా చంపాలంట అతను. ఎందుకు అన్నప్పుడు అతను రిలీజ్ చేసినటువంటి వీడియోలో అండ్ అతను ప్రామిసరీ నోటు మీద రాసినటువంటి మొత్తం చూస్తే ఈ ఫ్యామిలీ ఇతరుని భయంకరంగా వాడుకుందని, డబ్బులు మొత్తం కాజేసిందని, అండ్ వీళ్ళంతా కలగలిపి పోక్సో కేసు పెట్టి అది విత్డ్రా చేసుకుని 50 లక్షలు డబ్బు అడిగారని, వేధించారని, నన్ను మొత్తం శాంతం నాకేశారు, ఇప్పుడు నన్ను రోడ్డు మీద పడేశారు, చివరికి నా భార్య విడాకులు ఇస్తానంటుంది, అండ్ వీళ్ళేమో కేసు విత్డ్రా చేసుకుని డబ్బులు ఇవ్వని అన్నారు. నేను ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలి, నా దగ్గర డబ్బులే లేవు, నా జీవితాన్ని నాశనం చేశారు వీళ్ళు, అందుకే ఇక నేను వాళ్ళని బతకనివ్వనని చెప్పి రాసుకుంటూ వచ్చాడు. సో మొత్తం మీద నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కూడా పోలీసుల యొక్క దారుణమైనటువంటి వైఫల్యం, పోలీసుల యొక్క దారుణమైన అవినీతి. అతని మీద పోక్సో కేసు పెట్టింది మే 16న, అప్పుడే అరెస్ట్ చేస్తుంటే ఇంతమంది బతికేవాళ్ళు. అతను అరెస్ట్ చేయాల, ఆ తర్వాత ఎప్పుడు అరెస్ట్ చేశారని అంటున్నారు. బట్ అతను యాంటిసిపేటరీ బెయిల్ వచ్చిన సెక్షన్లో పెట్టి ఈజీగా బయటకు వచ్చేలా చేశారు. బయటకు వచ్చాక అతని మీద నిఘా పెట్టల, నార్మల్గా వదిలేశారు. అప్పటికి ఆ చనిపోయినటువంటి బాలిక వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళి పోలీసులు రిక్వెస్ట్ చేశారంట, సెక్యూరిటీ ఉండండి, మాకు రక్షణగా ఉండండి, వదిలేశారు. ఈలోపు ఊరిలో ఉన్న కూడా అంత పట్టించుకోవాలి. వచ్చాడు, మొత్తాన్ని చంపి అవతలేశాడు ఇతను. అంటే ఎంత దారుణం అంటే అతను ఒక చెట్టుని నరుకుతున్నట్టుగా నరికేశాడు మనుషులను. అయితే ప్రాణం, అసలు ప్రాణం అన్నది కూడా మర్చిపోయినాడు. చెప్పాను కదా, నరికి అవతలేసినట్టుగా గొర నరికేశాడు. మనుషులే అయ్యో పాపమైన సాల్చడం లేదు అతనికి. ఒక మృగం కానీ అవతల ఉన్నది నా యొక్క వేటాడాలి అన్నప్పుడు ఎలా అయితే వేటాడిద్దో అలా చంపేశాడు. అదేంటంటే నన్ను మోసం చేశారు, నా దగ్గర డబ్బు మొత్తం వాడుకున్నారు, నన్ను మరలా రోడ్డుని పడేశారు. నేను అనుకోవటం, నేను జస్ట్ నా యొక్క ఎగ్జామ్షన్ అంతే, అతని చేత ఎవరు ఇదంతా రాపిచ్చారు. అది ఎవరో అంటే వాళ్ళకి తెలియాలి. వీళ్ళ మీద సింపతి రావద్దు, ఆడవాళ్ళ మీద, చనిపోయిన వాళ్ళ మీద, అందుకని వాళ్ళు నిన్ను మొత్తం వాడుకున్నారన్నట్టుగా రాయిరా, అతను చనిపోరని చెప్పేసి ఎవరు చెప్పి రాపించినట్టు నాకైతే అనిపిస్తుంది. అంత దారుణంగా వాళ్ళు ఇతనైతే మోసం నేనైతే అనుకోను. భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్ల, ఇతను లవ్ పేరుతో ఆమె లొంగ తీసుకొని, లవ్ పేరుతో ఇతని దగ్గర డబ్బులు తీసుకొని, లవ్ పేరుతో డబ్బులు గుంజి ఎలా చేస్తారండి అసలు ఇంటర్మీడియట్ అమ్మాయి? పెళ్ళి భార్య పిల్లలు ఉన్నటువంటి ఇతనికి సంబంధించి అండ్ జులైగా తిరిగి ఇతనికి సంబంధించి అలా చేస్తారండి. అండ్ చనిపోయిన నరేష్ మల్లేష్, ఆ ఆడపిల్ల వాళ్ళ తండ్రి లాస్ట్ ఇయర్ చనిపోయాడు, అతనికి సంబంధించి మొత్తం ఇతనే హెల్ప్ చేసేటప్పుడు మరలా అందులో కన్ఫ్యూజన్ చాలా క్లారిటీ ఉన్నా. ఇక్కడ రాజ్ కుమార్ మీద ఎంత వ్యతిరేకత వస్తుందో, చనిపోయినటువంటి అఫ్కోర్స్ చంపబడినటువంటి ఆ కుటుంబం ఉంది కదా, ఆ లేడీస్ కుటుంబం, వాళ్ళ మీద కూడా వ్యతిరేకత రావాలి అన్నట్టుగా ఇక్కడ మొత్తం ఫ్రేమ్ చేసి నాకు అనిపిస్తుంది. అది ఎవరో ఏంటో ఇక పోలీసులకు తెలుసు, పైవాడికి తెలుసు. ఖచ్చితంగా అతను ఏదైతే రాసుకొచ్చాడో, అతను ఏదైతే సెల్ఫీ వీడియోలో చెప్పాడో అదంతా నిజం కదా నాకైతే అనిపిస్తుంది. ఉంటే ఉండొచ్చు కొద్దిలో గొప్ప కొంచెం నిజం, బట్ పూర్తిగా వాళ్ళు ఇతను వాడి డబ్బులు మొత్తం లాగేసి పోక్సో కేసు పెట్టి మరలా డబ్బులు ఇస్తేనే మిమ్మల్ని వదిలిపెడతామన్నట్టు, అంత డబ్బులు ఇంత డబ్బులు అంటూ పోలీసులు తెలుసు నిజమేంటో. విచారణ ఆల్రెడీ చేస్తున్నారు. 4th సిటీ కమిషనర్ తరుణ్ జోషి గారు చాలా సీరియస్గానే ఉన్నారు. పోలీసులు ఎంత లంచం తీసుకున్నారు, పోలీసులు కేసు ఎందుకు డైల్యూట్ చేశారు, వీడు అసలు బయటికి ఎలా వచ్చున్నాడు, ఆ కుటుంబ రక్షణ కొరకు ఎందుకు ఇవ్వలేదు ఏంటి, మొత్తం వెరిఫై చేస్తారు. ఖచ్చితంగా ఇక్కడ కూడా పోలీసులు తప్పే ఉంటే బయటకు మనకు తెలియకపోయినా ఇంటర్నల్గా చర్యలు అయితే తీసుకోవచ్చు. ఓవర్ అండ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, అటు ఏపీ కానీ తెలంగాణ కానీ ఈ మధ్య కాలంలో పోలీసులు ఫ్రెండ్లీగా ఉన్నారు. ఎవరికరా అంటే విక్టిమ్స్కి కాదు, ఎక్యూజ్డ్ ఫ్రెండ్లీగా ఉంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు ఈజీగా బయటకు వచ్చేలా చేస్తున్నారు. దానివల్ల విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా ఇంకా వేధింపులకు గురవుతూనే ఉన్నారు. డీజీపీలు, హోంమంత్రులు, ముఖ్యమంత్రులు ఆలోచించి పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయండి ప్లీజ్. అండ్ పోలీసులు మీకు దండం పెడుతున్నా, ప్రతి పోలీసు కూడా డ్యూటీలో జాయిన్ అయ్యే ముందు, పోలీస్ ఎగ్జామ్ రాసే ముందు సిన్సియర్గా, డైనమిక్గా, ప్రొఫెషనల్గా ఉండాలని మీరు చూస్తారు. కానీ మీ పై అధికారుల ప్రెజర్ కావచ్చు, ఇంకా రాజకీయ ఒత్తిడి వల్ల సిస్టంలో మీరు కూడా కరెక్ట్ అయిపోతున్నారు. అలా కరెక్ట్ అయినా కానీ ధర్మంగా ఉంటే ట్రై చేయండి. అట్లీస్ట్ అప్పుడు కొంతమందికైనా న్యాయం జరిగిద్ది, మీరు తినే అన్నం మీకు వంట పట్టింది.